మొన్న జరిగిన తుఫాను వల్ల కడప జిల్లాలో భారీగా వందల ఎకరాలు అరటి తోట, వరి నష్టం భారీగా జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏమన్నా ప్రజలకు సహాయం చేశారంటారా? ఎక్కడ కూడా అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితులు దాఖలాలు లేవు. ఈరోజు ఇప్పటికే కరువుతో ఒకవైపు అల్లాడుతూ ఉంటే చాలా వర్షాలు పడి రైతులు చాలా తీవ్రంగా పంట నష్టం. ఈ రోజు చూస్తే వరి, మొక్కజొన్న, పత్తి, అరటి లాంటి అనేక రకాలైనటువంటి పంటలు ఈ రోజు నష్టపోతే వాటి పరిహారం కూడా ఈ రోజు లెక్క కట్టేటువంటి పరిస్థితి లేదు. వ్యవసాయ అధికారులు ఎవరు కూడా పోయినటువంటి పరిస్థితి, తూతుమంత్రంగా లెక్కలు కట్టి చెప్పేటువంటి పరిస్థితి జరుగుతుంది తప్ప ఇంకోటి లేదు. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ముందేమో అనేక చెప్పినారు, మరి ఎక్కడ కూడా ఆయన మన బాపట్లో మేము పోతున్నామని చెప్పినారు, కానీ ఆ పర్యటన కూడా సరిగా జరిగినటువంటి పరిస్థితి. కడప జిల్లాలో మరి ప్రధానంగా ఇటు సైడ్ ఉన్నటువంటి ఏదైతే అంటే నెల్లూరు, ప్రకాశం, తిరుపతి ఈ ప్రాంతాల్లో మరి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. వాటిని ఎక్కడ కూడా పరిస్థితి దాఖలాలు లేవని చెప్పి అక్కడ అభిప్రాయం. ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే చంద్రబాబు గారు మాత్రం ప్రతిసారి ఏదో ఒకటి అంటే ప్రజల వద్దకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన కూడా అటకాయిస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ పోకూడదనేటువంటి ఒక ఆంక్షలు పెడతా ఉన్నారు. అసలుకంతా కూడా అనేక రకాల కేసులు తీసుకొచ్చి కూడా పెడతా ఉన్నారు. వాటి దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రభుత్వం మాది రైతుల ప్రభుత్వం అంటున్నారే, రైతులు బాగా మేలు జరిగిందా? రైతు ప్రభుత్వం కాదు, రైతు దగాకోరు ప్రభుత్వం. రైతుల అనేటువంటి మాటే మాట్లాడకూడదు. అసలు మేము రైతు రాజ్యం, ఆ రాజ్యం అని చెప్పి అంటున్నారు తప్ప నుంచి ఏమీ లేదు అసలు అంతా కూడా. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులే రైతు నాయకులు చెప్తా ఉన్నారు, ఎందుకు మాకు ప్రభుత్వం వచ్చి చెప్పి అంటున్నటువంటి పరిస్థితులు ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో రైతులందరూ కలిసి జగన్ బుద్ధి చెప్తారంటారా? ఖచ్చితంగా చెప్తారు, నో డౌట్ అట్ ఆల్. ఖచ్చితంగా జరుగుతుంది, రైతులే ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. అందులో ప్రత్యేకించి ఉద్యోగస్తులు వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. రోజు రైతు లేదే రాజ్యం లేదు, రైతు ఈ దేశానికి వెన్నెముకలు అంటువాడని చెప్పి అంటా ఉన్నారు. మరి 4 ఏళ్లు నోట్లే పోతున్నాడు రైతే కారణం. అట్లాంటి రైతు కూడా విస్మరించేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా 2024 తగిన మూల్యం చెల్లించుకుంటుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం అనేది లేకుండా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఒక MA చదివిన విద్యార్థిగా ఈ ప్రభుత్వంలో నీకు ఉద్యోగం వచ్చిందంటారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి సచివాలయం సంబంధించిన అక్కడ సిబ్బందిని, గ్రామ సచివాలయం సంబంధించి ఆ ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. వివిధ శాఖల్లో ఉండే వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ పోస్టులు కూడా భర్తీ చేయని పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎటువంటి నోటిఫికేషన్లు కానీ ఈ 3.5-4.5 సంవత్సరంలో ఎటువంటి నోటిఫికేషన్లు కానీ ఎటువంటి కొత్త ఉద్యోగాలు కానీ సచివాలయ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు తప్ప ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు, భర్తీ చేయలేదు. ఈ విధంగా ఈ పరిపాలన కొనసాగుతుంది. కేవలం నవరత్నాల చుట్టూ ఆ సచివాలయ ఉద్యోగులు వాటితో పరిమితమై పరిపాలన చేయడం జరుగుతుంది. నిరుద్యోగులు కూడా పూర్తి అసంతృప్తితో లోనే ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే రోజులు రాబోతున్నాయి. కావున వెంటనే ఈ ప్రభుత్వం నిద్రలేసి నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వెంటనే నిరుద్యోగాలు భర్తీ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలుస్తున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు Group 1, Group 2 అని నోటిఫికేషన్లు ఏమైనా వచ్చాయా? ఏమైనా కంపెనీలు కూడా వచ్చాయంటారా, రాలేదంటారా? గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ సీఎం బ్యాచులర్ ప్లస్ అనుభవం ఉంది కాబట్టి పరిశ్రమలు తీసుకురావడంలో, అలాగే ఉద్యోగాలు ఎప్పటికప్పుడు ప్లాన్ గా భర్తీ చేయడంలో సమస్య అప్పుడు ఏదైనా డిమాండ్లు చేసినప్పటికీ వెంటనే వాటిపైన స్పందించే నైజం ఉండింది. అయితే ఈ ప్రభుత్వంలో ప్రతిపక్షాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన ఏమనుకుంటున్నాడో ఓన్లీ సచివాలయ వ్యవస్థ తెచ్చినాడు, ఆ ఉద్యోగాలు భర్తీ చేసినాడు, ఇక చాలు అని నిరుద్యోగులను గాది చేసినాడు. అలాగే ఉద్యోగ SC ST బ్యాక్లాగ్ పోస్టులు అయితేనేమి, కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితేనేమి, DSC నోటిఫికేషన్ సంబంధించి అయితేనేమి, వివిధ రకాల ప్రభుత్వ శాఖలు ఏ నోటిఫికేషన్లు కూడా వదలాలనే చిత్తశుద్ధి లేదు, వదలాలనే ఆలోచన ముందు అనుభవం కూడా లేని ద్వారా పాలనలో ఓన్లీ నవరత్నాల చుట్టూ తిరుగుతూ అలాగే తన మంత్రివర్గం భజన చేయించుకుంటూ ఎలక్షన్స్ కు పోవడం జరుగుతుంది. ఈ విధంగా పోతే అన్ని వర్గాల ప్రజానికం ఆపోజిట్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సామాన్యుడు కానీ, ఏదో ఒక సామాన్యుడు కానీ, ఒక నాయకుడు కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక రకమైన మనిషి ఏదన్నా మాట్లాడినా కానీ అక్రమ కేసులు పెడుతున్నారు. ఇది వాస్తవమే అంటారా? ఈ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడతారు వాస్తవం అంటారంటే జరిగేదే అది. ప్రభుత్వం వచ్చినాంచి వాస్తవంగా రెడ్డి సామాజిక వర్గం సంబంధించి ఎక్కడ చూసినా పోలీస్ స్టేషన్లు అయితేనేమి, MRO ఆఫీసులు అయితేనే, ఈ స్టేషన్ సంబంధించి ఎక్కడ కూడా వారి దయా దాక్షిణాల మీద అధికారులు పనిచేస్తున్నారు. వారు ఏం చెప్తే వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళ పైన చర్యలు ఉండవు. ప్లస్
వైసీపీ అధికార పార్టీ నాయకులు ఎక్కడ చూసినా భూ కబ్జాలు అయితేనేమి, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు అయితేనేమి, ఈ విధంగా ఇంతరం అరాచకం కొనసాగుతుంది. వీటన్నిటిని పట్టించుకొని సీరియస్ గా ప్రభుత్వాన్ని చక్కబెట్టే దాంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యంగా మరియు నిద్రపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విధంగా కొనసాగుతూ ఈ అరాచకాన్ని ప్రజలు గత తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఏ విధంగా పట్టించుకోకుండా వాళ్ళకే సూక్తులు చెప్తూ వాళ్ళు మేమే నాయకులమని ఎర్రవీగినారో ప్రజా తీర్పుతో ప్రజాస్వామ్య ఓటు హక్కు ద్వారా అసంతృప్తి వచ్చే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తానే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం అనేది లేకుండా చేస్తాను అని చెప్పడం జరిగింది. దీనిపై నీ అభిప్రాయం అన్నా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో హామీలో భాగంగా 1,00,000 ఉద్యోగాలు కాదు, రాష్ట్రంలో అప్పటికే అంటే 2019లో రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా భర్తీ చేస్తాము అధికారంలోకి రాగానే. వాటి భర్తీ కోసము ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీనే అంటే జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. అంటే దాదాపు ఇప్పటికి 4 ఏళ్లు పూర్తయినా కూడా ఇంతవరకు కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. అదే విధంగా ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కానీ ఈ రోజుటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అదే విధంగా పోలీస్ శాఖలో ప్రతి సంవత్సరము 6,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. 2022లో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారు, అది కూడా ఇంతవరకు కూడా పూర్తి కాలేదు. ఆ నియామక ప్రక్రియలో కూడా మొత్తం ఎత్తుకొలతల్లో కానీ లేదా అదే విధంగా ప్రశ్న పత్రాలకు సంబంధించి కానీ అన్ని విషయాల్లో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఆ నియామక ప్రక్రియ కూడా ఇంతవరకు కూడా పూర్తి కాకుండా ఉంది. అదే విధంగా చాలా ఉద్యోగాలు అంటే ఏపీఎస్సి సంబంధించి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కు సంబంధించి కానీ అదే విధంగా గ్రూప్ 4 కు సంబంధించి కానీ చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేవలం గ్రూప్ 1 సంబంధించి ఒక నోటిఫికేషన్, అదే విధంగా గ్రూప్ 4 కు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం అంటే 4 ఏళ్ల క్రితం చెప్పినటువంటి మాట ఇంతవరకు కూడా ఒక మాట నెరవేర్చకుండా పోయారు. కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశామని ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు కూడా చెప్పారు. అంటే మిగిలినటువంటి 2,30,000 ఉద్యోగాలు చెప్పారు కదా, అంటే 4 ఏళ్ల క్రితమే ఈ 2,30,000 ఉద్యోగాలు చెప్పారు. ఈ 4 ఏళ్ల కాలంలో చాలా మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే విధంగా కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు 2,30,000 కాదు, ఇంకా ఎక్కువే ఖాళీలు ఉన్నాయి. దాదాపు 6 లక్షల ఖాళీలు ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా భర్తీ చేయలేదు. కాబట్టి తక్షణమే అన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంటే చివరి దశలో అయినా సరే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చినాడు. అంటే ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, కానీ చేయలేదు. అదే విధంగా రైతులకు సంబంధించి గతంలో స్ప్రింక్లర్లు కానీ అదే విధంగా పైపులకు సంబంధించి కానీ డ్రిప్ కు సంబంధించి కానీ అవన్నీ కూడా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంలో ఇంతవరకు కూడా ఇవ్వలేదు. అదే విధంగా కేవలం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇంతవరకు కూడా అక్కడ రైతు భరోసా కొనుగోలు కేంద్రాలలో రైతులు పండించినటువంటి ధాన్యాలు ఎక్కడ కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా విత్తనాలు కానీ అదే విధంగా ఎరువులు కానీ రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మొత్తం అన్ని వర్గాల ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. రాబోయే 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేదానికి అందరూ కూడా కంకణబద్దులై ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఉద్యోగులకు నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేసే విధంగా కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా నువ్వు ఎన్ని బటన్లు వచ్చినా కూడా ప్రజలు చివరగా ఒకే పోలింగ్ బూత్ లేకపోయి ఒకే ఒక బటన్ వస్తారు. ఆ బటన్ వస్తానే మీరు అందరూ దిగిపోతారని కోరుతా ఉన్నాం.